అందరికీ మీ అందరికీ ముందుగా సామాజిక ఉద్యమాభివందనాలు. మేము వీసీకే పార్టీ జిలకర సినన్నను పిలిచారు కానీ అన్న లేడు, వేరే కార్యక్రమంలో భాగంగా చెన్నైకి వెళ్ళడం జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా అనే ఇద్దరు నరహంతకులు వందల వేల మందిని గోద్రాలో పొట్టలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు నక్సలైట్లు నరహంతకులని ప్రచారం చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు వీళ్ళు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం అంబానీ, అదానీ, గుజరాతీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనులకు నక్సలైట్లను ముద్రలు వేసి చంపుతా ఉన్నారు. నిజంగా నరేంద్ర మోడీ గొప్ప పైల్వాన్, 56 ఇంచుల షాతి పైల్వాన్ కదా. పైల్వాన్ దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది. నేను నక్సలైట్లు అయితే కనుక ఇజ్రాయెల్ డ్రోన్లను పంపిస్తూ ఉన్నాం. మన నక్సలైట్లను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలేపి. కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడైనా సరే ఇటంటే అటంటాడు, అటంటే ఇటంటాడు. ఇంతకుముందు వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులు చాలామంది మాట్లాడారు. అర్బన్ నక్సలైట్లను మాకు ముద్రలు వేస్తూ ఉన్నారు కదా. ఎన్టీ రామారావు గారు మా అన్నలు నక్సలైట్లు అన్నాడు. మా అన్నలు అంటే నక్సలైట్లు మా అన్నలు అన్నాడు. ఆయన కూడా అర్బన్ నక్సలైటేనా? ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అర్బన్ నక్సలైటేనా? ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లు ఉంటే బాగుండన్నాడు. మరి ఈయన కూడా అర్బన్ నక్సలైట్లనా? వీళ్ళందరూ కూడా చంపాలనుకుంటున్నారా? బీజేపీ నాయకులు చెప్పాలి, ఖబర్దార్. నరేంద్ర మోడీ, నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకివి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూస్తున్నావు. మాలాంటి వ్యక్తులకు అర్బన్ నక్సలైట్లను ముద్రలేస్తున్నావు. 100 సార్లు అర్బన్ నక్సలైట్లు అయితే మేము ప్రజాస్వామ్యం రక్షించడం కోసం తెలియజేస్తూ, మరి ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది పెద్దలు మాట్లాడారు. చాలాసేపు మాట్లాడదాం అనుకున్నాను, అందరూ వెళ్ళిపోయారు. సోషల్ మీడియా వేదికగా వాయిస్ వెళ్తూ అనే ఉద్దేశంతోనే. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.